హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 10వ శ్లోకం ముఖాసారంలోది నేర్చుకుందాం. అర్థం తాత్పర్యం కూడా నేను చెప్తాను. పిల్లలిద్దరు కూడా రిపీట్ చేస్తారు. నేర్చుకునే వాళ్ళు మీరు కూడా నేర్చుకోండి. అభిదాకృతిర్భిరాకృతిః అభిదాకృతిర్భిరాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిరాత్మః అచిదాకృతిరపి చిదాకృతిరాత్మః అనహంతా అనహంతా త్వమహంతా త్వమహంతా భ్రమయసి భ్రమయసి కామాక్షి కామాక్షి శాశ్వతే విశ్వం శాశ్వతే విశ్వం. అభిదాకృతి అభిదాకృతి భిరాకృతిః భిరాకృతిః అచిదాకృతిరపి అచిదాకృతిరపి చిదాకృతిరాత్మః చిదాకృతిరాత్మః అనహంతా త్వమహంతా అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి భ్రమయసి కామాక్షి శాశ్వతే విశ్వం శాశ్వతే విశ్వం. అభిదాకృతిర్భిరాకృతిః అమ్మా కామాక్షి, నువ్వు ఎలాంటి భేదాలు లేనిదానివి. అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అయినప్పటికీ భేదాలు ఉన్నదానిగా కనిపిస్తూ ఉంటావు. అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతే విశ్వం. జడ రూపంగా ఉన్నప్పటికీ నువ్వు చైతన్యం రూపంగా కూడా కనిపిస్తావు తల్లి. చైతన్య రూపిణి కూడా నీవే. అహంతవు అనగా అన్ని నామములు అన్ని స్వరూపాలు కూడా నీవే తల్లి. నీవే శాశ్వత రూపిణిగా ప్రపంచమంతా భ్రమింపజేస్తున్నావు తల్లి అనేసి ఆ సాధకుడు ఆ అమ్మవారిని తలుచుకొని ఆవిడికి నమస్కరిస్తున్నాడు. అభిదాకృతిర్భిరాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతే విశ్వం.